మార్కులు సాధించినటువంటి మా విద్యార్థులు 468 అవుట్ ఆఫ్ 470. సో 5 మెంబర్స్కి 468 అవుట్ ఆఫ్ 470 5 మెంబర్స్ ఉన్నారండి. నాట్ ఓన్లీ 1 2 5 మెంబర్స్కి 468 అవుట్ ఆఫ్ 470. సో అదేవిధంగా బైపీసీ విభాగంలో 440కి 438 4 మెంబర్స్ ఉన్నారండి. 438 అవుట్ ఆఫ్ 440. సో సెకండ్ ఇయర్లో మా అత్యుత్తమ మార్క్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 995 అండి. సో అదేవిధంగా బైపీసీ విభాగంలో అత్యుత్తమ మార్కులు 991 అవుట్ ఆఫ్ 1000. సో ప్రతి మార్కు చాలా విలువైనదండి. సో ఇంతటి విద్యార్థుల తల్లిదండ్రులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. తో పాటు 460 పైన 106 మెంబర్స్ 430 above 41 మెంబర్స్ 438 4 మెంబర్స్కి అయితే 430 above 41 మెంబర్స్ ఉన్నారండి. సో అదేవిధంగా సీనియర్ విభాగంలో 995 ఒక మెంబర్కి వచ్చిందండి. 993 3 మెంబర్స్కి వచ్చింది. అదేవిధంగా 992 4 మెంబర్స్ ఉన్నారండి. సో ఓవరాల్గా 990 above 15 మెంబర్స్ ఉన్నారండి. 990 above. సో ఒక సంవత్సరం కాదండి, పెట్టిన ప్రతి సంవత్సరం మంచి రిజల్ట్స్ని ఇస్తున్నాము. సో అదేవిధంగా దీనికి కష్టపడి చదివినటువంటి విద్యార్థులకి వారి తల్లిదండ్రులకు ఎప్పుడు మా యాజమాన్యం తోడుగా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ కార్యక్రమాన్ని
ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలలో నిజామాబాద్ ఎస్ఆర్ ఎప్పటిలాగానే గత 12 సంవత్సరాలుగా ఇది నడిచేది 13వ సంవత్సరం. ఎప్పటిలాగానే జిల్లాలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమైన టాప్ మార్కులతో మళ్ళీ తమ సత్తా చాటుకోవడం జరిగింది. ఈనాటి ఫలితాలలో 470కి ఎంపీసీ విభాగంలో 5 విద్యార్థులు 468 మార్కులతో టాప్ మార్కు రావడం జరిగింది. 467 మార్కులతో 8 మంది విద్యార్థులు, 466 మార్కులతో 10 మంది విద్యార్థులు, 465 మార్కులతో 14 మంది విద్యార్థులు, 464 మార్కులతో 11 మంది విద్యార్థులు, 463 మార్కులతో 15 మంది విద్యార్థులు, 462 మార్కులతో 16, 61 మార్కులతోటి 12 మంది, 460 మార్కులు ఆ పైన 14 మంది, మొత్తంగా 105 మంది విద్యార్థులు నిజామాబాద్ ఎస్ఆర్ నుంచి ఫస్ట్ ఇయర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో 460 to 468 మధ్యలో మార్కులు సాధించడం జరిగింది. బైపీసీ విభాగంలో చూసుకున్నట్టయితే ఉంటే 440 మార్కులకు గాను 438 మార్కులతోటి 4 విద్యార్థులు ఇక్కడ అత్యుత్తమమైన ఫలితాలు సాధించడం జరిగింది. 437 మార్కులతో 4, 434 మార్కులతో 4, 36 మార్కులతో 4, 435 మార్కులతో 6, 434 మార్కులతో 5, 433 మార్కులతో 7 విద్యార్థులు, 432 మార్కులతో 4, 431 మార్కులతో 3, 430 తోటి 4, 430 నుంచి 38 మధ్యలో మార్కులతో 41 మంది విద్యార్థులు అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. ఎంపీసీ విభాగంలో కానీ బైపీసీ విభాగంలో కానీ ఈ జిల్లా టాప్ మార్కులు. సెకండ్ ఇయర్ విషయానికి వస్తే ఎంపీసీ విభాగంలో 995 మార్కులతో టాప్ మార్కు రావడం జరిగింది. 993 మార్కులు 3, 992 4, 991 4, 992 ఈ విధంగా 12 మంది విద్యార్థులు 990 ఆపై మార్కులు సాధించడం జరిగింది. బైపీసీ విభాగంలో చూసుకున్నట్టయితే ఉంటే 991 మార్కులతో 3 విద్యార్థులు, 990 మార్కులతో 2, 988తో 3 ఈ విధంగా బైపీసీలో టాప్ మార్కు రావడం జరిగింది. మా దగ్గర లాస్ట్ ఇయర్ గర్ల్స్కి ఎంఈసీ సిఈసీ కూడా పెట్టడం జరిగిందండి. ఎంఈసీ సిఈసీ విభాగంలో సిఈసీలో 967 మార్కులతో సెకండ్ ఇయర్ ఒక విద్యార్థిని టాప్ మార్కు, కొద్దిమంది విద్యార్థులే ఉన్నారు. ఎంఈసీలో 955 మార్కులతో ఒక విద్యార్థిని టాప్ మార్కు సాధించడం జరిగింది. యథావిధిగా ప్రతి సంవత్సరం నిజామాబాద్లో ఇంటర్మీడియట్ మార్కులే కాదు, మా స్పెషలైజేషన్ ఇంటర్మీడియట్ కాదు, పిల్లలకు ఆబ్జెక్టివ్ సంబంధించినటువంటి ఎంపీసీ సంబంధించినటువంటి జేఈ అడ్వాన్స్డ్, ఐఐటి విభాగంలో జేఈ మెయిన్స్, ఎంసెట్, బిట్సాట్ ఇలాంటి కోచింగ్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. జనవరిలో జరిగినటువంటి జేఈ మెయిన్ ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దాంట్లో నిజామాబాద్లో ఎవరికి రానట్టు విధంగా 99.16% తోటి ఒక విద్యార్థిని, 98.87 తోటి ఒకరు, 97.98 తోటి ఒకరు, ఇట్లా 90 అండ్ అబోవ్ పర్సెంటేజ్ తోటి 11 మంది విద్యార్థులు ప్లస్ 95 to 99 మధ్యలో దాదాపు 18 మంది విద్యార్థులు ఎన్ఐటీలలో సీట్లు సాధించే విధంగా మార్కులు సాధించడం జరిగింది. గత సంవత్సరంలో నీట్లో మేము యథావిధిగా చెప్పిన విధంగానే 12 మందికి ఎంబీబీఎస్ సీట్లు రావడం జరిగింది, 2కి బీడీఎస్ సీట్లు రావడం జరిగింది, 3కి ఆయుర్వేదిక్ మెడిసిన్ సీట్లు రావడం జరిగింది. దాన్ని అనుసరించి ఈ సంవత్సరం కూడా సేమ్ యథావిధిగా మళ్ళీ 15 నుంచి 20 మెడికల్ సీట్లు, ఎంబీబీఎస్, బీడీఎస్, యునాని, ఆయుర్వేదిక్ సీట్లు మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుందని మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. నేను మేము ప్రారంభించిన 2014 నుంచి మీడియా మిత్రులు అయితేంది, స్కూల్ మేనేజ్మెంట్స్ అయితేంది, విద్యార్థిని తల్లిదండ్రులు అయితేంది మాకు చాలా సహకరించింది. ఇక్కడ
ఇక్కడ విద్యా వ్యవస్థలో కొంత మార్పు తీసుకురాగలిగినాం అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మాపై ఎప్పుడు నమ్మకం ఉంచిన పేరెంట్స్ కానీ సమాజానికి కానీ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ తోటి ఎప్పటికీ అప్డేటెడ్ ప్రోగ్రామ్స్ తోటి ఫోకస్ అని ఇట్లా మేము 3+2, 2+2, 3+1 ఇట్లా ట్రాక్స్ పెట్టి మనము ఎక్కువ క్లాసులు ఇచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఫౌండేషన్ లేని విద్యార్థులు కూడా మా దగ్గర మంచి ర్యాంకులు సాధించే విధంగా మీరు గత సంవత్సరం వచ్చినటువంటి 11 NIT IIT సీట్స్ అయితేంది, 17 మెడికల్ అండ్ యునాని డెంటల్ సీట్లు అయితే చూస్తే మీరు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్లస్ ఇక్కడ సిటీ నుంచి కూడా మిడిల్ క్లాస్ విద్యార్థులు చాలామంది మా దగ్గర సక్సెస్ అయినటువంటి సంగతి అందరికీ తెలుసు. మాపై నమ్మకం ఉంచిన విద్యార్థుల తల్లిదండ్రులకు, స్కూల్ మేనేజ్మెంట్స్కి, సమాజానికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాము.